నంద్యాల బొమ్మలసత్రంలోని పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 30.74 ఎకరాల స్థలం ఉందని, అయితే ఈ స్థలంలో గతంలో అనేక కార్యక్రమాలకు బాడుగకు ఇవ్వడం జరిగిందని, నేటి నుండి ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నాన్ అకాడమిక్ ప్రోగ్రాంలకు అనుమతులు ఇవ్వడం లేదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ప్రజలకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు క్రీడా మైదానంలో అనుమతి ఇవ్వడం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశికళ మాట్లాడుతున్నాను. మన కళాశాల మీ అందరికీ కూడా తెలుసు. పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 30.74 ఎకరాల స్థల విస్తీర్ణంలో ఉంది. కళాశాలలో ఉండేటటువంటి ప్లే గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా మనము చాలా విస్తృతంగా ఉపయోగిస్తున్నాము. అంటే జనరల్ పబ్లిక్ కూడా అందరూ కూడా వచ్చి వాకింగ్ అది చేస్తున్నారు. స్పోర్ట్స్ కు ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లలు, తర్వాత ఎస్ఐ సెలక్షన్స్ కు, ఆర్మీకి సెలెక్ట్ అయ్యేటటువంటి పిల్లలు కూడా వచ్చి దాని గ్రౌండ్ ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇన్ని రోజులు జరిగినటువంటి విషయమే మీకు అందరికి కూడా తెలుసు. అంతేకాకుండా మన కళాశాల మైదానాన్ని మనము వేరే యాక్టివిటీస్ కూడా కొన్నిసార్లు రెంటల్ పర్పస్ కి ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ప్రేయర్స్ మీటింగ్స్ జరుపుకోవడానికి, దీవాలి క్రాకర్స్ సేల్ చేయడానికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా మేము మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాము. మెయిన్ గా వచ్చేసి మొన్న జనవరి 26వ తేదీన ఒక ఉత్తర్వు మాకు ప్రభుత్వం నుంచి, అంటే మా డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వు ఏంటంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలను ఎటువంటి నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కు ఇవ్వవద్దని చెప్పడం జరిగింది. సో ఇక మీదట మేము కళాశాలను ఎటువంటి రెంటల్ పర్పస్ తో దేనికి కూడా ఇవ్వటం లేదండి. ఇది మీరందరూ కూడా గుర్తించాల్సిన విషయము. తర్వాత రెండవ విషయం వచ్చేసి 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున మాకు డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ మరియు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కడప నుంచి కూడా ఉత్తర్వులు వచ్చాయి. దాని ప్రకారం ఏమిటంటే, కళాశాల స్థలాన్ని కూడా ఎటువంటి పర్పస్ కు యూటిలైజ్ చేయకూడదని, ఎక్సెప్ట్ స్పోర్ట్స్ పాలసీ మన గవర్నమెంట్ యొక్క స్పోర్ట్స్ పాలసీ ప్రకారము మనము గ్రౌండ్స్ ను జనరల్ పబ్లిక్ అంతా కూడా ఉదయం 4 నుంచి 7 వరకు మాత్రమే జనరల్ పబ్లిక్ అలౌ చేయమని, మిగతా సందర్భంలో చేయవద్దని చెప్పడం జరిగింది. సో ఇది మేము మీ అందరికి కూడా తెలియజేయాలనుకుంటున్నాము మీడియా ద్వారా. దీని అన్ని కూడా ఇన్ని రోజులు మీరు మాకు ఏ విధంగా సహకరించారో ఇప్పుడు కూడా కళాశాల టైమింగ్స్ లో కాకుండా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు మాత్రమే, ఉదయం 7 వరకు మాత్రమే యూటిలైజ్ చేసుకొని మాకందరికి కూడా సహకరించాలని మేము అభ్యర్థిస్తున్నాము కళాశాల అందరి తరఫున. థ్యాంక్ యూ.